సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉదయం నుంచి 14 చోట్ల సోదాలు నిర్వహించి 17 ప్రాపర్టీలను గుర్తించారు. గట్కేసర్లో 5 ప్లాట్లు, 38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశారు. ఇప్పటి వరకు మార్కెట్ విలువ 3 కోట్లకు పైన ఉంటుందన్నారు ఏసీబీ అధికారులు. 2 లాకర్లు గుర్తించారు. షామీర్పేటలో ఒక విల్లా ఉన్నట్టు నిర్ధారించారు. రేపు ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సురేంద్రబాబు. హైదరాబాద్ కమిషనరేట్లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అండ్ ఆల్సో మెడ్చల్ మల్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌజెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తులు దాంట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores, 3 crores 46 lakhs అన్నట్టు 3.5 crores అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ, యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పాము, జనరల్గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు. సో ఇట్లాగా దొరకడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము. పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా, ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా రైట్. ఇక ఉమామహేశ్వరరావు అరెస్టుకు సంబంధించి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్ అనిల్, హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు పైన అవినీతి ఆరోపణలు అనుకోవచ్చు, లేకపోతే వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఈరోజు ఉదయం దాదాపు 5:30 నుండి ఇటు అశోక్ నగర్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నివాసంతో పాటు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల ఏకదాటిగా కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అశోక్ నగర్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నివాసంతో పాటు అదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరో 2 కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆ ఇళ్లలో దాదాపు 3 ఇళ్లలు, అశోక్ నగర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఒకే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 3 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ముందుగా ఏసీబీ అధికారులు సోదాలు స్టార్ట్ చేసినప్పుడు 7 ప్లేసెస్లో సోదాలు స్టార్ట్ చేశారు. సోదాల్లో భాగంగా కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తున్న క్రమంలో మరొక 4 ప్లేసులు 11 ప్లేసుల్లో సోదాలు చేశారు. అయితే ఈ 11 ప్లేసుల్లో సోదాలు చేస్తున్న క్రమంలో అటు ఉమామహేశ్వరరావు సంబంధించి అటు బినామీ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన పెట్టుబడులు అనుకోవచ్చు, లేకపోతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి క్వశ్చనింగ్లో భాగంగా కొంతవరకు ఏపీకి సంబంధించి వైజాగ్ దగ్గర కూడా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్లు కొంతవరకు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ 3 చోట్ల కూడా సోదాలు నిర్వహించాడు. అంటే మొత్తము 14 చోట్ల సోదాలు నిర్వహించి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏసీబీ అధికారులు ఈరోజు దాదాపు ఉదయం 5:30 గంటల నుండి కొద్దిసేపటి క్రితం, అంటే ఒక 10 నిమిషాల క్రితమే అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అంటే చాలా కీలకమైన సమాచారం ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు దాదాపు ఉమామహేశ్వరరావు విషయంలో అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా ఈరోజు 14 ప్లేసెస్లో సోదాలు నిర్వహించి దాదాపు 38 లక్షల సంబంధించిన నగదుని స్వాధీనం చేసుకోవడంతో పాటు 60 తులాల బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి వాటిని కూడా సీజ్ చేశాము అని చెప్పారు. అయితే 17 ప్రాపర్టీస్ని ఇప్పటికైతే అధికారులు గుర్తించారు. ఈరోజు సోదాల్లో భాగంగా 17 ప్రాపర్టీస్లో ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతానికి సంబంధించి గట్కేసర్ వద్ద ఒక 5 ప్రాపర్టీస్, దాంతోపాటు ఇటు కుక్కట్పల్లి, ఇటు హైదరాబాద్ సంబంధించి ఈ విధంగా ఉంటే అటు వైజాగ్ దగ్గర ఒక 3 ప్రాపర్టీస్ని
గుర్తించారు. ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూకి సంబంధించి దాదాపుగా 3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం దీని విలువ ఎంత ఉంటుంది చెప్పలేము అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ముందు నుండి కూడా ఉమామహేశ్వరరావు పైన చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఉమామహేశ్వరరావు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న టైంలో కూడా కొంతవరకు దురుసుగా మాట్లాడడము, ఈ విధంగా అవినీతికి సంబంధించి కావచ్చు, లేకపోతే బ్రైబ్ డిమాండ్ చేయడం కావచ్చు, ఇలాంటి ఆరోపణలు అభియోగాలు ముందు నుండి ఉన్నాయి. అతడు హ్యాబిట్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు, దాని తర్వాత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి వివిధ కారణాల వల్ల. దాని తర్వాత ఏసీపీగా ఇబ్రహీంపట్నం ఏసీపీగా విధులు నిర్వహించాడు. ఇబ్రహీంపట్నం సంబంధించి కూడా ఒక విధంగా అది ఆ టైంలోనే డెవలప్ అవుతున్న ప్లేస్, శివారు ప్రాంతము. సో అక్కడ ల్యాండ్స్ సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కూడా ఇతడు తలదూర్చాడు. అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళతో కొంతవరకు కుమ్మకవడం కావచ్చు, లేకపోతే బెదిరియడం కావచ్చు, పెద్ద మొత్తంలో కూడా అవినీతి సొమ్ము కూడా కట్టుకున్నాడు ఇబ్రహీంపట్నంలో పనిచేసే టైంలో అనే ఆరోపణలు కూడా ఇతని పైన ఉన్నాయి. దాని తర్వాత సిసిఎస్కి వచ్చిన తర్వాత సిసిఎస్లో దాదాపుగా కోట్ల వ్యవహారానికి సంబంధించిన కేసులే ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా ఈ మోసాలకు సంబంధించి సిసిఎస్లో డబ్బులకు సంబంధించిన వ్యవహారము సంబంధించిన కేసులు సిసిఎస్ చూస్తారు. కాబట్టి అందులో కూడా ఇటు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఒకనొక టైంలో ఇది తెలంగాణ రాష్ట్రంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసు కొంతవరకు సెన్సేషనల్గా మారిన కేసు. అయితే అప్పుడు రంగనాథ్ సిసిఎస్ సంబంధించి హెడ్గా ఉన్న టైంలో వీళ్ళందరినీ బాధితుల్ని పిలిచి మీ అందరికీ కూడా న్యాయం చేస్తాను అని చెప్పడము, ఆ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసుకి ఇతన్ని విచారణాధికారిగా నియమించడం. సో ఆ కేసులో కూడా ఇటు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేశాడు. వాళ్ళకి ఈ కేసు సంబంధించి అంటే కొలిక్కి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం కూడా నీరుగార్చే ప్రయత్నం చేసేందుకు ఆ విధంగా బ్రైబ్ తీసుకున్నాడు అనే ఒక బలమైన ఆరోపణ ఉమామహేశ్వరరావు పైన ఉంది. దాంతోపాటు ఈరోజు ఏసీబీకి సంబంధించి జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇటు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన కేసులో డబ్బులు వసూలు చేశాడు అనే ఆరోపణతో పాటు ఈ సిసిఎస్కి వచ్చిన మరొక ఎన్ఆర్ఐ కేసు సంబంధించి అతని వద్ద కూడా పెద్ద మొత్తంలో కూడా బ్రైబ్ తీసుకున్నాడు అనే ఆరోపణలు, అభియోగాలు కూడా వచ్చాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి దీంతో పాటు మల్టిపుల్గా ఇంకా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ఇతని బినామీలకు సంబంధించి అసలు ఇతనే ఒకళ్ళకి బినామీగా వ్యవహరించాడా, లేకపోతే ఇతడు కొనుగోలు చేసిన ఆస్తులు కావచ్చు, లేకపోతే వ్యవసాయ సంబంధించిన పొలాలకు సంబంధించి ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశాడు, ఇతనికి కుటుంబ సభ్యుల్లో క్లోజ్ అసోసియేట్గా ఎవరున్నారు, ఎవరి పేరు మీద అవన్నీ కూడా బదలాయించాడు అనేది తెలియాల్సి ఉంది. దాంతోపాటు ఇటు ఉమామహేశ్వరరావు డైరీలో కొంతవరకు కీలకమైన సమాచారం అంటే సందీప్ అనే ఒక పేరు తెరపైకి వచ్చింది. ఆ సందీప్ అనే వ్యక్తి ఎవరు అనేది కూడా ఒక క్లారిటీ లేదు అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కానీ ఆఫ్ ద రికార్డ్ మాత్రము ఒక ఎస్పీ స్థాయి అధికారికి సంబంధించి అతనికి ఇతనికి సంబంధాలు ఉన్నాయి, అతనికి సంబంధించి కూడా ఇందులో హస్తం ఉంది అనే కొంతవరకు అలాంటి వాదనలు కూడా ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉమామహేశ్వరరావుకు సంబంధించి మాత్రము అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడము, దాని తర్వాత సోదాలు నిర్వహించడము అవన్నీ కూడా ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. కాబట్టి కొద్దిసేపటి క్రితమే అశోక్ నగర్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నివాసంలో అతన్ని అరెస్ట్ చేసి బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయం తరలించారు. సో ఈరోజు రాత్రి ఏసీబీ కార్యాలయంలో ఉమామహేశ్వరరావు నుంచి రేపు ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలిస్తారు. అయితే ఉమామహేశ్వరరావు సంబంధించి ఈ అవినీతి చిట్టా విప్పాలి అంటే ఇంకా ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్డెప్త్గా క్వశ్చనింగ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి బహుశా ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఎన్ని రోజులు కస్టడీకి కోరుతారు, న్యాయస్థానం ఎన్ని రోజులకి కస్టడీ ఇస్తుంది అనేది ఒక అంశం. అయితే కస్టడీలో మాత్రం చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంకా ఈ అవినీతికి సంబంధించి కావచ్చు, లేకపోతే సిసిఎస్లో పనిచేసిన టైంలో కావచ్చు, లేకపోతే ఇతని కెరీర్ స్టార్ట్ కాకముందు అంటే ఇతడు ఏదైతే ఉద్యోగము చేయకముందు ఇతని ఆస్తులకు సంబంధించిన వివరాలు ఏంటి, ప్రస్తుతం టిల్ నౌ ఆ ఆస్తుల సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇతని క్లోజ్ అసోసియేట్స్ ఎవరు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, బ్యాంక్ అకౌంట్స్ ఏంటి. దాంతోపాటు ఇప్పటికే 2 లాకర్లను కూడా ఏసీబీ అధికారులు ఈరోజు సోదాల్లో భాగంగా గుర్తించారు. కాబట్టి ఆ 2 లాకర్లకు సంబంధించిన వివరాలు ఇంకాస్త ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలని భావిస్తున్నారు. కాబట్టి రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించిన తర్వాత ఉమామహేశ్వరరావుని కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అనిల్. రైట్ అజయ్, థ్యాంక్ యూ.